అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అనూహ్య నిర్ణయాలకు వ్యతిరేకంగా రోడ్డు మీదకి వచ్చి చాలా మంది అమెరికన్లు నిరసన తెలుపుతున్నారు. అయితే ఇదే నేపథ్యంలో హ్యాండ్స్ అప్ అనే పేరుతో ఆందోళన చేస్తున్నారు. అమెరికాలోని పలు ప్రదేశాల్లో కొన్ని వేల మంది రోడ్లపైకి వచ్చి హ్యాండ్స్ అప్ అనే పేరుతో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే అమెరికాలోని బోస్టన్, న్యూయార్క్, చికాగో, పోర్ట్లాండ్, శాన్ ఫ్రాన్సిస్కో, శాన్ డియోగో, యూటా, ఓక్లాండ్తో సహా పలు చోట్ల నిరసనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల కోత, ఇంటర్నేషనల్ ట్రేడ్ టారిఫ్ అంశం, ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావం, మానవ హక్కులు, ఇతర అంశాలపై ట్రంప్తో పాటు బిలియనియర్ మస్క్ తీరును తప్పుపడుతున్నారు. ఇదే నేపథ్యంలో అమెరికన్లు కోరుకుంటున్నట్టుగా ట్రంప్ పాలన లేదంటూ ప్లకార్డులు కూడా ప్రదర్శిస్తున్నారు. సో దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా ఎక్స్క్లూజివ్గా చూసుకోవచ్చు. అయితే బోస్టన్, న్యూయార్క్, చికాగో, పోర్ట్లాండ్, శాన్ ఫ్రాన్సిస్కో, శాన్ డియోగో, యూటా, ఓక్లాండ్తో సహా పలు చోట్ల నిరసనల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల కోత, ఇంటర్నేషనల్ ట్రేడ్ టారిఫ్ అంశం, ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావం, మానవ హక్కులు, ఇతర అంశాలపై ట్రంప్తో పాటు బిలియనియర్ మస్క్ తీరును కూడా అమెరికన్లు తప్పుపడుతున్నారు. అయితే హ్యాండ్స్ ఆఫ్ అంటూ 50 రాష్ట్రాల్లో 1200కి పైగా ప్రదేశాల్లో నిరసనలు నిర్వహించారు. ఈ నిరసనలకు పౌర హక్కుల సంస్థలు, కార్మిక సంఘాలు, LGBTQ+ న్యాయవాదులు, ఎన్నికల కార్యకర్తలు సహా 150కి పైగా గ్రూప్స్ ఈ ర్యాలీకి మద్దతిచ్చినట్లు ఇప్పటికే మనకు సమాచారం అందుతుంది. సో ఈ సందర్భంగా ట్రంప్ పరిపాలన విధానాలపై వీరు నిరసన తెలుపుతున్నారు. ముఖ్యంగా సామూహిక బహిష్కరణలు, ప్రభుత్వ సంస్థల ఉద్యోగాల కోత, ఇంటర్నేషనల్ ట్రేడ్ టారిఫ్ అంశం, ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావం, మానవ హక్కులు, ఇతర వివాదాస్పద చర్యలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నిరసనకారులు మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ అనుచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు, ప్రపంచానికే సవాలు చేస్తున్నారని వీరంతా అంటున్నారు. అయితే వలసదారుల పట్ల వ్యవహరించే తీరు దారుణంగా ఉందంటున్నారు. ప్రభుత్వ సంస్థల తగ్గింపు, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల్లో కోతలు, వలసదారుల చికిత్స, లింగ మార్పిడి హక్కులపై ఆంక్షలు వంటి విస్తృత శ్రేణి అంశాలపై కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక 2017 తర్వాత అమెరికాలో ఇంతమంది బయటకు వచ్చి ఇలా నిరసనలు తెలపడం అనేది ఇదే మొదటిసారిగా అన్నట్లు కూడా విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ప్రజెంట్ ఈ నిరసనలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ నిరసనలకు సంబంధించి ఆ దృశ్యాలు కూడా మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. అయితే అమెరికాలోని చాలా ప్రదేశాల్లో ఈ నిరసనలు చేపడుతున్నారు. స్క్రీన్ పైన చూస్తున్నట్లయితే బోస్టన్, న్యూయార్క్, చికాగో, పోర్ట్లాండ్, శాన్ ఫ్రాన్సిస్కో, శాన్ డియోగో, యూటా, ఓక్లాండ్తో సహా పలు చోట్ల నిరసనలు పాల్గొన్నారు చాలామంది అమెరికన్లు. అయితే ఈ నిరసనలకు ఆల్మోస్ట్ హ్యాండ్స్ ఆఫ్ అనే పేరుతో 50 రాష్ట్రాల్లో 1200కి పైగా ప్రదేశాల్లో నిరసనలు నిర్వహించారు. ఈ నిరసనలకు పౌర హక్కుల సంస్థలు, కార్మిక సంఘాలు, LGBTQ న్యాయవాదులు, ఎన్నికల కార్యకర్తలు సహా 150కి పైగా గ్రూప్స్ ఈ ర్యాలీలకు మద్దతిస్తున్నాయి.
రైట్, ఇది అమెరికాలో నెలకొన్న పరిస్థితి. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అనూహ్య నిర్ణయాలకు వ్యతిరేకంగా అమెరికన్లు రోడ్లపైకి వచ్చి నిరసనలు ప్రదర్శిస్తున్నారు. సో అయితే ఇదే నేపథ్యంలో అంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకిస్తూ హ్యాండ్స్ ఆఫ్ అనే పేరుతో ఆందోళనకు దిగారు. అమెరికాలోని చాలా చోట్ల లైక్ బోస్టాన్, న్యూయార్క్, చికాగో, పోర్ట్లాండ్, శాన్ ఫ్రాన్సిస్కో, యూటా, ఓక్లాండ్తో సహా అనేక చోట్ల నిరసనల్లో పాల్గొన్నారు. అయితే మెయిన్గా ఈ నిరసనలకు ముఖ్య కారణాలు వచ్చేసి ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల కోత, ఇంటర్నేషనల్ ట్రేడ్ టారిఫ్ అంశం, ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావం, మానవ హక్కులు, ఇతర అంశాలపై ట్రంప్తో పాటు బిలియనియర్ మస్క్ తీరును కూడా తప్పుపడుతున్నారు అమెరికన్లు. ఇదే నేపథ్యంలో ట్రంప్ పాలన ఎవరైతే వాళ్ళు అమెరికన్లు కోరుకున్నట్లుగా ట్రంప్ పాలన లేదంటూ కూడా ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శించారు. దీనికి సంబంధించిన విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారాయి. అండ్ సోషల్ మీడియాలో కూడా హ్యాండ్స్ ఆఫ్ అనే ట్యాగ్ కూడా వైరల్గా మారింది. సో ఈ హ్యాండ్స్ ఆఫ్ అంటూ 50 రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 1200కి పైగా ప్రదేశాల్లో నిరసనలు నిర్వహించారు. ఈ నిరసనలకు పౌర హక్కుల సంస్థలు, కార్మిక సంఘాలు, LGBTQ+ న్యాయవాదులు, ఎన్నికల కార్యకర్తలతో సహా 150కి పైగా గ్రూప్స్ ఈ ర్యాలీకి మద్దతిచ్చాయి. అయితే ఇదే సందర్భంగా ట్రంప్ పరిపాలన విధానాలపై వీళ్ళు నిరసన తెలుపుతున్నారు. ముఖ్యంగా సామూహిక బహిష్కరణలు, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల కోత, ఇంటర్నేషనల్ ట్రేడ్ టారిఫ్ అంశం, ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావం, మానవ హక్కులు, దాంతోపాటు ఇతర వివాదాస్పద చర్యలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సో ఈ క్రమంలో నిరసనకారులు మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ అనుచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు, ప్రపంచానికే సవాల్ చేస్తున్నారని నిరసనకారులు చెప్తున్నారు. అండ్ అదేవిధంగా వలసదారుల పట్ల వ్యవహరించే తీరు దారుణంగా ఉందంటున్నారు. ప్రభుత్వ సంస్థల తగ్గింపు, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలలో కోతలు, వలసదారుల చికిత్స, లింగ మార్పిడి హక్కులపై ఆంక్షలు వంటి విస్తృత శ్రేణి అంశాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఏదైతే ప్రొటెస్ట్ జరుగుతుందో అంటే లాస్ట్ టైం 2017 తర్వాత అమెరికాలో ఇంతమంది బయటికి వచ్చి ఇలా నిరసనలు తెలపడం అనేది ఇదే మొదటిసారి. అయితే దీనికి సంబంధించిన విజువల్స్ ఏవైతే ఉన్నాయో బిగ్ టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్న విజువల్స్, వేలాది మంది అమెరికన్లు బయటకు వచ్చిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ నిరసనకు హ్యాండ్స్ ఆఫ్ అనే పేరుతో ఈ నిరసనను ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ప్రజెంట్ ఈ హ్యాండ్స్ ఆఫ్ అనేది ఎక్స్ వేదిక కావచ్చు, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా అనేక సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్రెండింగ్గా మారింది. సో ట్రంప్ ఇంకా ఎలాన్ మస్క్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి ఆల్మోస్ట్ దాదాపు 1200కి పైగా ప్రదేశాల్లో నిరసనలు తెలుపుతున్నారు. ఏవైతే విజువల్స్ మీకు కనిపిస్తున్నాయో అమెరికన్ స్ట్రీట్స్లో బయటికి వచ్చి ప్రొటెస్ట్ చేస్తూ, నినాదాలు చేస్తూ అమెరికన్లు బయటికి వచ్చి వాళ్ళు ప్రజెంట్ అమెరికన్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. సో ప్రజెంట్ హ్యాండ్స్ ఆఫ్ అనేది దీనికి సంబంధించిన ఈ హ్యాష్ ట్యాగ్ అనేది వైరల్గా మారింది. అండ్ ఆల్సో 2017కి ముందు 2017 తర్వాత అమెరికాలో ఇంతమంది బయటికి వచ్చి ఇలా నిరసనలు తెలపడం ఇదే మొదటిసారి. సో ప్రజెంట్ దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారాయి.